హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది యాక్చువల్లీ సాటర్డే లాగ్ అనమాట. సాటర్డే మేము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని డెమో క్లాస్కి ఇన్వైట్ చేసాము. సో వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు లైవ్ డెమో ఇస్తున్నారు అనమాట. ఇదే మేము ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే, ఇప్పుడు మనము కిడ్స్కి రియల్గా ఎలా ఇప్పుడు మనం లెసన్స్ వచ్చినప్పుడు మనం నార్మల్గా లెసన్స్ చెప్తామన్నమాట. సో ఇలా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటే మనం జస్ట్ మనం చెప్తాం, నోటితో చెప్తాం, వాళ్ళు వింటారు. సో వాళ్ళకి క్లియర్గా 100% వాళ్ళకి వెళ్ళదు. సో అందుకని మేము ఇలా లైవ్ డెమో సెక్షన్ కండక్ట్ చేసామన్నమాట. సో ఆఫీసర్స్ని ఇన్వైట్ చేసి మేము లైవ్లో డెమో ఎలా ఉంటుంది, ఫైర్ అంటే ఏంటి, కిడ్స్కి వాళ్ళ పేరెంట్స్కి అర్థం అవ్వాలని మేము ఈ సెక్షన్ డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇక్కడైతే మా స్కూల్కి రాగానే వాళ్ళు ఫస్ట్ 1 అవర్ డెమో క్లాస్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు టూల్స్ ఉంటాయి కదా, సో ఆ టూల్స్తో వాటర్ స్ప్రే ఎలా చేస్తారు అనేది ఇక్కడ లైవ్లో చూపెడుతున్నారు అనమాట. కిడ్స్ అయితే లిటరలీ ఇక్కడ మీరు చూస్తున్నారు వాటర్ ఎలా వస్తుందని ఫుల్గా ఎంజాయ్ చేశారండి కిడ్స్. ఎందుకంటే వాళ్ళకి రెయిన్ డ్యాన్స్ వచ్చినట్టు అనిపిస్తుందని ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే, నేను మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనము యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ అయితే మనం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తాం. కాల్ చేసి 2 మినిట్స్ అవుతుంది, 3 మినిట్స్ అవుతుంది, వాళ్ళు ఇంకా రాకపోతే మనం తిట్టుకుంటాం. అవునా, ఈ డిపార్ట్మెంట్ మొత్తం ఇంతే, వీళ్ళు గమ్మున రారు, అలా ఇలా అని మనం అనుకుంటాం. కానీ రియాలిటీకి వస్తే వాళ్ళు మనం కాల్ చేశాక వితిన్ సెకండ్లో వాళ్ళు అక్కడ వదిలేస్తారు. సో వాళ్ళు అక్కడ బయలుదేరితే దారిలో వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనేది నాకు ఈ క్లాస్ తర్వాతే నాకు అర్థమైందనమాట. నాకు ఇంతకుముందు అర్థమయ్యేది కాదు. సో ఈ క్లాస్ విన్నాక నాకు ఒక క్లారిటీ వచ్చింది, పాపం ఇంతలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా అని. సో అది యాక్చువల్లీ ఫైర్కి బెల్ వస్తుంది, మీరు చూసే ఉంటారు. సో ఆ బెల్ వచ్చినా కానీ ఆ బెల్ సౌండ్కి జనాలు పక్కకు జరగరండి. సో ఇప్పుడు సిటీలో అయినా ట్రాఫిక్ ఉండదు, పల్లెటూరులో అయితే అన్నీ అడ్డాలు వస్తాయి. సో అవన్నీ వాళ్ళు క్లియర్ చేసుకుని వచ్చినప్పటికీ వాళ్ళకి ఆ టైం పడుతుంది అనమాట. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు దారిలో ఫేస్ చేసేవి. సో అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ నేను అందరికీ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఏ ప్రొఫెషన్స్కి మనం ఆ ప్రొఫెషన్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. ప్రతి ప్రొఫెషన్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలండి. సో అదే రోజున నాకు ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కూడా ఉందన్నమాట. సో ఆ రోజు మేము పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేసాం. అండ్ ఇది నేను చేసిన డ్రాయింగ్ నా క్లాస్ రూమ్కి. సో బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. యాక్చువల్లీ ఎవరి డ్రాయింగ్ వాళ్ళకి నచ్చుతుంది, ఎవరి వర్క్ వాళ్ళకి నచ్చుతుంది అనమాట. సో అలాగే నా డ్రాయింగ్ నాకే నచ్చిందనమాట. ఇది మా బుల్లి ఫైర్ స్టేషన్ అనమాట. సో ఎలా ఉంది, వాళ్ళైతే లిటరలీ ఫైర్ స్టేషన్ చూసి షాక్ అయ్యారనమాట. ఎందుకంటే మేము నార్మల్గా ఇన్వైట్ చేసాం, వాళ్ళని వచ్చారు. వాళ్ళు ఇవన్నీ మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మేము ఇవన్నీ లైవ్లో కష్టపడి, టీచర్స్ అందరం కష్టపడి ఇవన్నీ వాళ్ళకి ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేసినప్పటికీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. లాస్ట్లో వీటితో మాకు ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళారు. సో వాళ్ళు వచ్చినందుకు మేము వాళ్ళకి కొంచెం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి ఇంకా సన్మానం చేసామన్నమాట. పేరెంట్స్కి అయితే చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్లీ ఇది స్టూడెంట్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఇప్పుడు చిన్న మిస్టేక్స్ ఉంటాయి. మనమే ఉన్నాం లేడీస్, ఇంట్లో గ్యాస్ కట్ పొద్దున్న సంధ్య దాకా వర్క్ చేస్తాం. చిన్ని మిస్టేక్స్ వల్ల ఫైర్ ఇన్సిడెంట్స్ పెద్దవి అవుతాయండి. సో ఆ చిన్ని మిస్టేక్స్ మనం చేయకూడదని మాకు ఈ రోజు అర్థమైంది అనమాట. సో ఇది కూడా పేరెంట్స్కి అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇది మేము వేసిన డ్రాయింగ్ అనమాట, ఫైర్ సేఫ్టీ డ్రాయింగ్. అండ్ కొన్ని ఫైర్ సేఫ్టీకి ఏమేమి రూల్స్ ఉంటాయి, సో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినది ఒకటి డ్రాయింగ్ చార్ట్ చేసామన్నమాట. ఇది అదే అనమాట. సో లిటరలీ ఈ సెక్షన్ అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్.